ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, సకల ఆశీర్వాదముల కారణమవుతున్న యేసయ్య, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం పొందండి ప్రభు. ఈ దిన సందేశం మీకు మహిమకరముగా, దైవ సందేశం ఇటు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మెండుగా అనుగ్రహించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నా పేడ స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో దైవ సందేశం చూస్తున్న మీ అందరికీ మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు పౌలు అంటాడు, ప్రియులారా, మరి యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడాయను అనే మాట మనం గమనించగలం. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, మరి లోకంలో చాలామంది ఇంకా ప్రభుని విశ్వసించక లోకరక్షకుడిని యేసయ్యను అంగీకరించక లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే అందరూ అంతటా మారుమనసు పొందాలి, ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవాలనే ఉద్దేశంతో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ధనవంతుడై ఉండి కూడా మరి లోకంలో మానవులందరూ కూడా దరిద్ర స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. అనగా లోకంలో ధనవంతులుగా ఉన్నారు కానీ ప్రతి ఆశీర్వాదాన్ని పరసంబంధమైనటువంటి ధనాన్ని పొందుకోలేక మానవులు లోకంలో జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక మరి ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభు మరి అనేక దేవదూతల చేత పరిశుద్ధుడని స్తుతింపబడినటువంటి ఆ ప్రభు మరి మానవాళిని ప్రేమించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మరి ఏమీ లేని వానిగా ఆయన జన్మించాడు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో అనగా మధ్య తరగతి కుటుంబంలో యేసు ప్రభు జన్మించినాడు ప్రియులారా. అనగా ఆయన జన్మించినప్పుడు ఆయన పరుండ పెట్టడానికి స్థలం లేక పశువుల పాకలో పరుండ పెట్టిన మాట మనం గమనించవచ్చు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. అనగా లోకములో అనేక మంది ఎలా ఉన్నారంటే దరిద్ర స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వారిని ధనవంతులుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడుగా మారాను. యేసు ప్రభు అన్నారు కదా, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమే లేదు అనే మాట యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ప్రభునందు ప్రేమిన వారులారా, కనుక లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవే కానీ శాశ్వతమైనవి ఏమీ లేవు. ఈ లోక రాజ్యాలన్నీ సమస్యపోతాయి, కానీ ఒక రాజ్యం ఉంది, అదే దేవుని రాజ్యం. ఆ దేవుని యొక్క రాజ్యంలో మరి చేరాలని యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఇలాంటి దేహస్థితిలో జీవిస్తున్నట్టు మానవుని తిరిగి పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన తను తగ్గించుకొని ఒక నరరూపధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభుని ప్రేమిన వారులారా, అదే రీతిగా యేసు ప్రభు అంటాడు, మీ ధనమును భూలోకములో కాదు కానీ మీ ధనమును పరలోకమందు సమకూర్చుకోనండి. ధనం ఉన్నట్లయితే కనుక మన ఇంటికి దొంగలు కన్నం వేస్తారు, చెదలబడతాయి, తిప్పుబడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ ధనమును పరలోకములో సమకూర్చుకోనండి. అక్కడ దొంగ కన్నం వేయడు, మరి ఇంకా చెదులు పట్టదు, తుప్పు పట్టదు అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు. అనగా ఈ లోక సంబంధ ధనం అనేది మానవుల జీవితాన్ని పరలోక రాజ్యం చేర్చదు. ప్రభువును ప్రేమిన వారులారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ధనవంతుడు దేవుని రాజ్యం చేరుట కంటే సూది భోజ్యములో ఒంటె దూరుట సులభము అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు. అయితే ధనం కలిగి ఉండొచ్చు కానీ ధన అపేక్ష అనేది మానవునికి ఉండకూడదు. ప్రభువుని ప్రేమిన వారులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆయన జననం మొదలుకొని మరణ పర్యంతం వరకు కూడా
యేసుక్రీస్తు ప్రభు తను ఎంతగానో తగ్గించుకున్న వ్యక్తినిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటకు మనం గమనించేటటువంటి ప్రేమ వారులరా, మరి ఆయన ధనవంతుడై ఉండి కూడా మన దారిద్ర్యం వలన మనం ధనవంతులను చేయడకు ఆయన దరిద్రుడాయను అనే మాట మనం గమనించి మరి ప్రభు యొక్క చిత్తమును తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్న ప్రభు ప్రేమైన వారులరా, మరి దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని యేసు ప్రభు ఆయన బోధించినట్టుగా గమనించవచ్చు. ప్రభునందు ప్రేమైన వారులరా, ఇకనైనా మార్పు ఉంది. ప్రభు వైపు చూడాలి మనం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మారు మనసు పొందాలి. ఈ ఆశ విడిచిపెట్టాలి. మరి లోకంలో ఉన్నదంతా కూడా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని మానవుడు అత్తుకొని ఉన్నాడు. ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి అశాశ్వతమైనవే. శాశ్వతమైన ఒకటి ఉంది, అదే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం చేర్చడానికి తన్ను తాను యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకొని రిక్తులుగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. కారణం ఏమిటి తెలుసా? నీ కోసమే, నా కోసమే, మన అందరి కోసమే ఒక మార్గముగా యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రభుంది ప్రేమైన వారులరా, ఇకనైనా మార్పు పొంది ప్రభు కొరకు జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆదికడని యేసు మీకు వందనాలు. దైవ సందేశం ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామం పేరట దీవించండి, ఆశీర్వదించండి నాయన. అవును ప్రభువా, మా కొరకై మీరు మిమ్మల్ని తగ్గించగా చేసుకొని ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యం చేసుకోవడానికై ప్రభువా ఈ లోకానికి దిగి వచ్చిన నా యేసయ్య మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి సమస్తమైనటువంటి ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామపేడ స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దైవ సందేశం మీ బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.